నమస్తే, మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాసి ఇప్పుడు వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే నిన్న పోస్టింగ్స్ చేయడం జరిగింది గ్రూప్ 1 సంబంధించినటువంటి వాళ్ళకు ఫస్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన అది అమలు చేయాలి. దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే సార్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఊరట అనుకోవచ్చు గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం తొందరగా ఒక 15 రోజులు ఆగితే అయిపోవు, కాకపోతే ఆగకముందే పోస్టింగ్స్ చేయడం జరిగింది. మీరు దీనిపైన ఏమంటారు? అన్న నమస్తే అన్న, నా పేరు జైల్ సింగ్. నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను యూపీఎస్సీ 2 మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. యూపీఎస్సీలో ఎస్ఏ తెలుగులో రాస్తే నాకు 140 మార్కులు వచ్చారు. అలాంటిది అదే తెలుగులో 2 ఎస్ఏలు అక్కడ యూపీఎస్సీలో 2 ఎస్ఏలకే 140 మార్కులు వేస్తే ఆ స్థాయిలో రాసిన 3 ఎస్ఏలు తెలుగులో రాసినందుకు నాకు 40 మార్కులు అన్న వేసేది టీజీపీఎస్సీ. అంతా 100 మార్కుల డిఫరెన్స్తో నేను ఈరోజు నాకు జాబ్ కోల్పోయాను అన్న. గ్రూప్ 1 అనేది గ్రూప్ 1 ఉద్యోగాలు అనేవి తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి సంబంధించిన ఆస్తి. ఆ ఆస్తిని మీరు అనర్హులకి అనామకులకి ఇస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. మీరు చేసిన తప్పుల వల్ల మేము ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 2011 గ్రూప్ 1 రాశాను నేను. అక్కడి నుండి ఇక్కడ 14 సంవత్సరాలు నేను వెయిట్ చేసి దానికోసం ప్రిపేర్ అయ్యి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు తెలుగులో రాసి నా యాసను భాషను గోసను నీకు ప్రజెంట్ చేద్దామని ఎవాల్యుయేటర్కి డైరెక్ట్ అందేలా చేద్దామని తెలుగును ఎంచుకున్నందుకు నాకు చేసిన అన్యాయం ఇది. తెలుగును ఎంచుకున్నందుకు నాకు చేసిన ఈ తెలుగును ఎంచుకోవడమే మేము చేసిన పాపమా? మీరు అందరికీ 350 మార్కులు వేసి ఇంగ్లీష్లో రాస్తే మీరు సబ్జెక్ట్ని పరిగణలోకి తీసుకోకుండా జస్ట్ కేవలం ఇంగ్లీష్లో రాసినందుకు మీరు అందరికీ 7-8 క్వశ్చన్కి 7-8 తెలుగులో రాసినందుకు 3-4 మార్కులు వేస్తూ మమ్మల్ని 350లో కన్ఫైన్ చేస్తూ వాళ్ళని 550లో ఉంచుతూ ఒక స్థాయిలో ఆంధ్ర వాళ్ళకు కూడా మీరు 3వ ర్యాంకు ఇచ్చారంటే ఇక మాకంటే ఎక్కువ తెలంగాణ పోరాటం బాధని తెలుసా ఆంధ్ర వాడు ప్రజెంట్ చేశాడా అని అడుగుతున్నాను నేను మీకు. అంటే డివిజన్ బెంచ్ స్పష్టంగా ఓపెన్ కోర్టులో మేము తీర్పు లోతుల్లోకి వెళ్ళలేదు, కాకపోతే డెమాన్స్ట్రేటబుల్ ఎవిడెన్స్ లేనందు కారణంగా ఇప్పుడు కేవలం మీకు చిన్న రిలీఫ్ ఇస్తున్నాము, స్టే తీసేస్తున్నాం అని మాత్రమే చెప్పారు. క్లియర్గా మెన్షన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మీన్ టైం అపాయింట్మెంట్స్ ఏం జరిగినా కూడా ఫైనల్ అవుట్కమ్కి ఆధారపడి ఉంటాయని చెప్పిన దాన్ని ఆ చిన్న గోరంత సంధిస్తే గవర్నమెంట్కి అంత ఆతురత ఏమైంది? 15 రోజులు వెయిట్ చేయలేరా మీరు? ఫైనల్ జడ్జిమెంట్లో మంచి చెడు మీరు మెరిట్స్ డిమెరిట్స్ ఆర్గ్యూ చేసి మీరు అపాయింట్మెంట్స్ ఇవ్వలేరా? అంత తొందర ఒక అనర్హులకి ఇవ్వాల్సి మీకు డివిజన్ బెంచ్ తప్పు ఒప్పుల్ని నిర్ణయించలేదు, కానీ సింగిల్ జడ్జి 40 గంటల ఆర్గ్యుమెంట్ చేసి 3 నెలలు వెయిట్ చేసి 222 పేజీలు రాసిన జడ్జిమెంట్ ఏమో తప్పైపోయింది. కానీ ఒక జడ్జిమెంట్ చేయకుండా కేవలం ఒక ఇంటీరియం డైరెక్షన్ ఇస్తే అది మాత్రం మీరు ప్రామాణికం తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చేశారే. మరి ఆ 222 పేజీలు సవివరంగా విపులంగా రాసిన దాని ప్రకారం మాకు ఎందుకు జాబ్స్ ఇవ్వలేదని అడుగుతున్నాం. మీకు తెలంగాణ గ్రూప్ 1 జాబ్స్ అంటే మీకు అంత చులకనైపోయింది. దానికోసం ఏళ్ళ తరబడి ఉద్యమాలు చేసి మా కుటుంబాలని మా ఉద్యోగాల్ని వదిలేసి నష్టపోయి ధన నష్టం చేసి ఆస్తి నష్టం చేసి మేము మా యూత్నంతా దాని మీద కూర్చోబెట్టుకున్న మేమేమో మీకు తక్కువైపోయామా? 2023లో మీకు పాస్ అయిన అభ్యర్థులకి ఉద్యోగాలు రాశారు. మేము 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీకు అర్హులు కాలేదా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా, మేము ఎంత సవివరంగా రాసిన మా పేపర్లు బయట పెట్టండి. అదే 23లో రాసి 23లో క్వాలిఫై అయ్యి 24లో మెయిన్స్ రాసి జాబ్ పొందిన వాళ్ళు గొప్పగా ఏం రాశారు? మేము పేపర్ నింపినాం, మేము ఆన్సర్ చేసినాం, మేము వివరంగా రాసినాం, మేము 360 డిగ్రీస్లో రాసినాం, తెలంగాణ ఆత్మని అక్షర రూపంలో అక్కడ ప్రజెంట్ చేసినాం. దాన్ని మీరు మా పేపర్ ఎక్కడ మీకు తక్కువ లోపం వచ్చింది? ఏ ఆత్మ అంటకుండా మీరు ఇంగ్లీష్లో రాసిన ఆ పేపర్లు ఎక్కడ మీకు ఎక్కువ మార్కులు వచ్చేలా కనిపించాయో, ఏ ఎవాల్యుయేటర్ దాన్ని దిద్దారో మీరు బయట పెట్టండి. ఈ వేదిక ముఖంగా మీకు ఒకటే అభ్యర్థిస్తున్న టీజీపీఎస్సీ, మీరు మా పేపర్లు బయట పెట్టండి, వాళ్ళ పేపర్లు బయట పెట్టండి. మాకంటే ఎంత గొప్పగా రాశారో మీరు అక్కడ నిరూపించండి. మేము దాన్ని నిరూపించి ఈ వేదిక మీద మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీ తప్పుల్ని సరిదిద్దుకోండి, మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయండి లేదా రివాల్యుయేషన్ చేయండి. సాధ్యం కాదని చెప్తున్నారు. రివాల్యుయేషన్ సాధ్యం కాదు అన్నది టీజీపీఎస్సీ గైడ్ లైన్.
కానీ టీజీపీఎస్సీ గైడ్ లైన్ని పక్కన పెట్టే అధికారం హైకోర్టు గౌరవ హైకోర్టుకు ఉంది. వెన్ హైకోర్టు ఫుల్లీ సాటిస్ఫైస్ with the irregularities happened in the TGPSC, it has sole authority to direct the TGPSC to conduct revaluation. When మనకు గౌరవ హైకోర్టు కంటే TGPSC ఎప్పుడు ముఖ్యం కాదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అంతిమం. వెన్ న్యాయ వ్యవస్థ మీకు సంజయ్ సింగ్ కేసులో సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ ఆధారంగా మీకు తీర్పిచ్చినప్పుడు దాన్ని అమలు చేయకపోవడానికి మీకు అడ్డంకి ఏమొచ్చింది? రివాల్యుయేషన్ పెట్టొద్దు అన్నది మీ నియమం. కానీ మీకంటే అత్యుత్తమైనది హైకోర్టు, గౌరవ హైకోర్టే డైరెక్షన్ ఇచ్చినప్పుడు మీకేం అభ్యంతరం వచ్చింది? మీ తప్పుల్ని మీరు ఇప్పుడు ఒకవేళ స్టే ఇచ్చింది ప్రస్తుతానికి అయితే మీకు నెగిటివ్ వస్తే ఏం చేయబోతా ఉన్నారు? మేము అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం అండి. మేము ఒకటే చెప్తున్నాం, మేము న్యాయ వ్యవస్థని గౌరవిస్తాం. న్యాయ వ్యవస్థ ఎటువంటి తీర్పు ఇచ్చినా మేము దాన్ని ఒప్పుకుంటాం. డివిజన్ అందుకే అంత పోరాడాము. సింగిల్ బెంచ్ మా వైపు ఉంది. ఇప్పుడు డివిజన్ బెంచ్ మా వైపు లేకపోతే దాన్ని గౌరవిస్తాం. మేము సుప్రీంకోర్టులో పోరాడతాం. ఇక్కడ ఇర్రెగ్యులారిటీ జరుగుతుందన్నది కళ్ళ ముంగట కనిపిస్తుంది. మీకు ఎక్స్ట్రా నంబర్స్ వచ్చారు అండ్ ఎక్స్ట్రా 10 మంది వచ్చారు, దానికి సమాధానం లేదని స్పష్టంగా గౌరవ న్యాయమూర్తి రాశారు. మీకు కొన్ని సెంటర్లకి 0 అలొకేషన్ ఉంది, కొన్ని సెంటర్లకి ఇన్ప్రాప్రియేట్ సెలక్షన్ ఉంది. అది కళ్ళ ముంగటే కనిపిస్తుంది. అంటే అక్కడ ఎవాల్యుయేషన్ తప్పు జరిగింది. మేము విషయంలో ఎవాల్యుయేషన్ తప్పు జరిగింది. ఇది తెలుగు ఎవాల్యుయేషన్ అనేది తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియం కూడా. అంటే మీరు గమనించండి, కేవలం 18-19 అంటే అవి ఒకటే సెంటర్. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఏమో అవుట్ ఆఫ్ 560 మంది 71 సెలక్షన్ జరిగితే కొన్ని 8 సెంటర్స్లో 0 సెలక్షన్. అంటే ఈ టాలెంటెడ్ పూల్ అంతా ఓన్లీ కోటిలోనే వేశారా? మీరు సెలెక్ట్ చేశారా దాన్ని? అంటే ఇది మాన్యువల్ ఇంటర్ప్రిటేషనా? మీరు కొంతమంది అంటే టాలెంటెడ్ అందరినీ మీరు ఎట్లా సెగ్రిగేట్ చేశారు? సెగ్రిగేట్ చేసి అక్కడ వేశారు. ఈవెన్ ఇక్కడ కూడా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నాం. మీ తప్పు లేదు దీంట్లో, కానీ ఎవాల్యుయేషన్లో తప్పు జరిగింది. మీ పర్యవేక్షణ లోపం జరిగింది. అంటే కొంతమందికి 10 మందికి 10 మార్కులకి 8 మార్కులు వేసి 10 మందికి నువ్వు 6 మార్కులు 3 మార్కులు వేస్తున్నప్పుడు దీన్ని మోడరేట్ చేయాల్సిన అవసరం టీజీపీఎస్సీకి ఉంది. ఈ పర్యవేక్షణ లోపం మీ వైపున ఉంది. దాన్ని సింగిల్ బెంచ్ మనకు నిర్ధారించింది కూడా అదన్న. కాబట్టి మీ ఆ మోడరేషన్ ఫాలో కాకపోవడం వల్ల ఎంతోమంది అర్హులకి జాబ్ రాలేదు, అనర్హులకి జాబ్ వచ్చింది. ఇక్కడ స్టూడెంట్ తప్పు కాదు, వ్యవస్థ లోపం వల్ల వాళ్ళకి జాబ్ వచ్చింది. ఎవరికైనా అత్యున్నతమైన గ్రూప్ 1 సర్వీస్ వస్తే ఏ స్టూడెంట్ దాన్ని వద్దనరు. కాబట్టి మేము స్టూడెంట్స్ని జాబ్ వచ్చిన వాళ్ళని తప్పనట్లేదు, కానీ వ్యవస్థ లోపాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇది నెక్స్ట్ కమింగ్ భవిష్యత్తు 30 సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్ మీద అస్తిత్వం మీద దెబ్బ కొడుతుంది. కాబట్టి ఇది నాకు జాబ్ రావాలనో ఇంకెవరికో జాబ్ రావాలని నేను పోరాటం చేయట్లేదు. సరిగ్గా దిద్దండి, నాకు 0 వేయండి, నేను ఒప్పుకుంటా. మీరు సరిగ్గా దిద్దకుండా ఇంకెవరికో జాబ్ వస్తే అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వం ఇంత తొందరగా పోస్టింగ్స్ చేయడానికి మీరు ఎలా చూస్తారు ఒక యాస్పిరెంట్గా? మేము యాక్చువల్ డివిజనల్ బెంచ్ మాకు దాదాపు 6 నెలలు మేము పోరాటం చేసిన తర్వాత సింగిల్ బెంచ్ గారు ఒక సుదీర్ఘమైన 2 నెలల సుదీర్ఘమైన సమయాన్ని తీసుకొని ఒక 222 పేజీల ఎలాంటి అన్యాయాలు జరిగాయి ఒక ఎలాబొరేట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కేవలం ఒక ½ అవర్లో ఆ జడ్జిమెంట్ను డిస్మిస్ చేసి ఆ జడ్జిమెంట్లో కూడా జస్ట్ సబ్జెక్టు అవుట్కమ్ అని చెప్పినాక వీళ్ళు ఆదరాబాదరుగా అర్ధరాత్రి గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేసి ఆ రిజల్ట్స్లో కూడా 563 పోస్టులలో కేవలం 48 మంది అభ్యర్థులు మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఉండడం తెలుగు మీడియానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని మేము ఆ రిజల్ట్ను మేము ఎలాంటి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగు మీడియానికి కేవలం తెలుగు మీడియం అభ్యర్థులే కాదు మన రాష్ట్ర అధికార భాష అయినటువంటి తెలుగుకు ఘోరమైన అవమానం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు నెగిటివ్ వచ్చిందనుకో డ్యూయల్ బెంచ్, దాని తర్వాత మీరు ఏం చేయబోతాం? ఆల్రెడీ మన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను డిస్మిస్ చేస్తూ ఇచ్చినటువంటి ఇంటీరియం ఆర్డర్ పైన ఆల్రెడీ మేము స్పెషల్ లీవ్ పిటిషన్లు 2 వేయడం జరిగింది. అవి అక్టోబర్ 6న హియరింగ్ ఉంది. ఇక్కడ ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా మేము సుప్రీంకోర్టు ఖచ్చితంగా పోతాం. ఇది సుదీర్ఘమైన పోరాటం. వాళ్ళకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్
కేవలం టెంపరీ అపాయింట్మెంట్స్, వాళ్ళ అపాయింట్మెంట్స్లో కూడా సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్స్ అని సబ్జెక్ట్ టు అవుట్కమ్ అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఐఎమ్ ఏ సీనియర్ ఆస్పిరెంట్, ఒక దశాబ్ద కాలంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నాను. నా సెంటర్ 39, సెంటర్ కోడ్ 39. అయితే ఇప్పుడు 18th 19th సెంటర్లో 41 + 30 71 మెంబర్స్ ఆ 2 సెంటర్ల నుంచి సెలెక్ట్ కాగా, మా సెంటర్లో 39 మొత్తం 46 సెంటర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరగగా 45 సెంటర్ల నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. కేవలం 39 సెంటర్ కోడ్లో మాత్రం 353 మంది అలాట్ అయితే 172 మంది ఎగ్జామ్ రాస్తే ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదండి. ఇంకా దారుణం ఏంటంటే కనీసం టాప్ 1000లో కూడా ఒక్కరు లేరు. ఆ సెంటర్లో నేను 4th పొజిషన్ ఉన్నా. అయితే ఈ సెంటర్ వాల్యుయేషన్ అనేది ఆ 46 సెంటర్ నుంచి ఎగ్జామ్ షీట్స్, ఆన్సర్ షీట్స్ వచ్చిన తర్వాత వాటిని ఎవాల్యుయేటర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటిని షఫ్లింగ్ చేయకుండా సెంటర్ వైజ్ ఒక కొన్ని సెంటర్ల పేపర్లు స్ట్రిక్ట్ ఎవాల్యుయేటర్స్ దగ్గరికి, కొన్ని సెంటర్ పేపర్స్ లిబరల్గా ఎవాల్యుయేట్ చేసే వారికి దగ్గరికి వెళ్ళడం వల్ల కొన్ని సెంటర్ల నుంచి టాప్ సెలెక్షన్స్ జరిగాయి. మరి కొన్ని సెంటర్స్ నుంచి అసలు ఎలాంటి సెలెక్షన్ జరగకపోవడం, కొన్ని సెంటర్ నుంచి కేవలం 1-2 మాత్రమే సెలెక్ట్ అవ్వడం, మొత్తానికి మూల్యాంకనంలో భారీ లోపాలు జరిగాయి. ఇక్కడ నేను మీడియాకు ఒక విషయం, చాలామందికి తెలియని విషయం చెప్తా ఉన్నా. దాదాపు 1,50,000 మంది పేపర్లు అండి, 21,000 మంది మెయిన్స్ రాసిన అభ్యర్థులు, 31,000 మందికి 21,000 మంది మెయిన్స్ రాశారు. వారి 6 పేపర్లు ఇంగ్లీష్ తీసేస్తే 6 పేపర్లు అయితే దాదాపు 1,40,000 పేపర్లు మన యూపీఎస్సీ నామ్స్ ప్రకారం 6 నెలల సమయం పడుతుంది. కానీ వీరు హడావుడిగా కేవలం 2 నెలల సమయంలోనే ఒక రోజు 15 నుంచి 20 పేపర్లు ఇవ్వాల్సినటువంటి ఎవాల్యుయేటర్స్కి 80 నుంచి 90 పేపర్లు ఇచ్చి కనీసం ఒక అభ్యర్థికి ఒక అభ్యర్థికి 45 పేజీల ఆన్సర్ షీట్ ఉంటుందండి. 45 పేజీల ఆన్సర్ షీట్ను ఒక ఆన్సర్ 3 పేజీలు 2 నిమిషాల్లో ఏ విధమైనటువంటి ఒక కన్క్లూషన్కి వస్తారా మార్క్స్ ఇవ్వడానికి మీడియా, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసిందే, మేము చేసిందే రాజ్యాంగబద్ధం అనుకోవడం దారుణం అండి. తెలుగు మీడియం అభ్యర్థులు దారుణమైన మోసానికి గురయ్యారు. దాదాపు ఒక దశాబ్ద కాలంగా మా జీవితాలను త్యాగం చేసి గ్రూప్ 1 కోసం కూర్చున్నామండి. ఈరోజు మేము సమాజం ముందు ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిద్రలేని రాత్రులు, కొన్ని రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామండి. ఎందుకంటే మా ఆవేదన చెప్పుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్కు మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక ఎవాల్యుయేటర్స్ సంబంధించి ఒక ఫిజిక్స్ ఎవాల్యుయేటర్ని తీసుకొచ్చారండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో డైనమిక్ సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి. ఫిజిక్స్ ఎవాల్యుయేటర్స్ తీసుకొచ్చినప్పుడు అందులో బాటనీ ఉంటుంది, మెడిసినల్ బాటనీ, ప్యాథాలజీ, జువాలజీ, ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఎవాల్యుయేటరు ఒక గ్రూప్ 1 స్థాయి పేపర్ను ఈ బాటనీకి సంబంధించి, ప్యాథాలజీకి సంబంధించి వితౌట్ కీ లేకుండా ఏ విధంగా దిద్దగలడో మీడియా మరియు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. నా ఆన్సర్ షీట్ ఏ మీడియా కావాలన్నా నేను ప్రాక్టీస్ చేసిన ఎన్నో 100 పేపర్లు ఇస్తాను. అయితే నేను అంత అనుభవంతో నేను రాసిన నాకు 73 మార్కులు వచ్చి, ఈ మధ్య 2 ఏళ్ల కింద డిగ్రీ బీటెక్ అయిపోయిన ఇంగ్లీష్ మీడియంలో రాసినంత మాత్రాన వారికి 100 మార్క్స్ వేశారండి, టాప్ మార్క్స్ 100. ఆ ఒక్క పేపర్లో నాకు 30 మార్కులు తగ్గించారు. ఇక ఏ విధంగా పోటీలో ఉంటాడండి ఒక సగటు తెలుగు మీడియం అభ్యర్థి? ఒక దశాబ్ద కాలం నుంచి ఒక ఉపాధ్యాయుడిగా ఇప్పుడు నాకే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న అభ్యర్థులందరూ చెప్తారు. మీరైనా రిజల్ట్ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే 563 పోస్టులో వారి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారమే 563 పోస్టులో 506 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ 54 మెంబర్స్ తెలుగు మీడియం. ఆ 54లో కూడా ఇప్పుడు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో 48 అయ్యారని మాకు రిపోర్ట్స్ అందుతూ ఉన్నాయి. సో తెలుగు మీడియం అభ్యర్థి తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు. ఇంకొకటి మనకు ప్రైమరీ పిఎంఎల్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పెట్టకపోవడం, పిఎంఎల్ పెట్టకుండానే రీకౌంటింగ్ ఇచ్చి ఫైనల్ సెలెక్షన్ జిఆర్ఎల్ పెట్టడం. పిఎంఎల్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు 21,000 మందికి బేసిక్గా ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత రీకౌంటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జిఆర్ఎల్ ఎన్ని మార్క్స్ వచ్చాయంటే ఆ 21,000 మంది అభ్యర్థులు పిఎంఎల్ ఇవ్వకపోవడం వల్ల ఆ 21 రీకౌంటింగ్ తర్వాత ఎవరి మార్కులు పెరిగాయి, ఎవరి మార్కులు తగ్గాయి అనేది ఎవరికి, ఇప్పుడు నా మార్కులు నాకు మాత్రమే తెలుస్తుంది. వేరే 21,000 మందిలో ఎవరి పెరిగాయి, ఎవరి తగ్గాయి అనేది ఎలాంటి స్పష్టత లేదు. సో మూల్యాంకనంలో 6 నెలల్లో జరగాల్సినటువంటి ఎవాల్యుయేషన్ అప్పుడు మనకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ నేపథ్యంలో హడావుడిగా చేసి ఎలక్షన్స్ లబ్ధి పొందాలని హడావుడిగా చేశారు. మొత్తానికి తెలుగు మీడియం అభ్యర్థికి తీవ్రమైన అన్యాయం జరిగింది. మొత్తానికి న్యాయ వ్యవస్థ, అదేవిధంగా ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరే చూడండి, అర్ధరాత్రి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? రిజల్ట్స్, గ్రూప్ 1 రిజల్ట్స్ పారదర్శకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ గారు
ట్రాన్స్పరెన్సీ మేనర్లో రిలీజ్ చేయాలి. అర్ధరాత్రి గ్రూప్ 1 రిజల్ట్స్ పెట్టడం ఏంటండి? ఇందులోనే కనిపిస్తుంది. సో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీకు జడ్జిమెంట్ 15 తారీఖు నెగిటివ్ వస్తే ఏం చేయబోతా ఉన్నాం? 100% రాదనే భావిస్తున్నాం. ఎందుకంటే సింగిల్ బెంచ్లో ఇచ్చిన జడ్జిమెంట్ని మనం ఒకవేళ చూసుకున్నట్టయితే అందులో ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ టీజీపీఎస్సీ చేసిందని ఇప్పుడు కావని చెప్తుంది కదా డివిజనల్ బెంచ్. అది ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఏమని చెప్పింది? మీ ఆరోపణల్ని మేము స్వీకరిస్తాము, మీ 15th వరకు ఆరోపణల వరకే చూస్తాం, దాన్ని ఎవిడెన్స్గా పరిగణించలేం కదా. ఎందుకు పరిగణించారండి? ఎందుకు ఎవిడెన్స్గా పరిగణించరు? ఒకసారి టీజీపీఎస్సీ 21,075 పేపర్ లీక్ అయిందా? కాలే కదా. ఏమన్నా ఇబ్బందులు జరిగినాయా? కాలే కదా. అవి అడిగింది, అవేం లేవు కదా. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జ్మెంట్ని కన్సిడర్ చేయరా అండి? సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చింది, అది జడ్జ్మెంట్ కాదా? అక్కడ జరిగిన ఇర్రెగ్యులారిటీస్ కాదా? అక్కడ మేమేమన్నా కావాలని చెప్పినామా? మేమేమన్నా జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేసినామా? మా బాధని వాళ్ళు కన్సిడర్ చేసి నిజంగా ఏమైతే ఉన్నాయో 4 నెలలు సమీక్ష చేసి దాన్ని క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. డివిజనల్ బెంచ్ జస్ట్ 3 అవర్స్లోనే జడ్జ్మెంట్ ఇచ్చింది. జడ్జ్మెంట్ ఇవ్వలేదండి, ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. అది ఇంట్రీమ్ ఆర్డర్లో ఏం మెన్షన్ చేసింది? ఎనీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పి అన్నది. సో అక్కడ నీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పి ఎక్కడ మెన్షన్ చేసింది? ఈమని చెప్పి మెన్షన్ చేసిందా? ప్రాసెస్ కంటిన్యూ చేయమన్నది, బట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పలేదు కదా. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పలేదు కదా. సో జడ్జ్మెంట్ 15th దాకా ఉందండి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అంత తొందర ఏమొచ్చిందండి ఈరోజు ఇవ్వడానికి? ఎందుకంత తొందర అంటే? ఇప్పుడు టీజీపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా లేదా పొలిటికల్ పప్పెట్టా? పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయిపోయిన ఒక బాడీయా ఏంది? వాట్ ఈస్ టీజీపీఎస్సీ? మాకు ఆన్సర్ కావాలి. మాకు ఇన్ని క్వైరీస్ ఉన్నప్పుడు వై టీజీపీఎస్సీ ఇస్ నాట్ రెస్పాండింగ్? రెస్పాన్స్ రావాలి కదా టీజీపీఎస్సీ నుంచి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నప్పుడు మా ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయకుండా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ముందుకు తీసుకుపోతారండి? ఎట్లా తీసుకోబోతారు? ఇన్ని లొసుగులు ఉన్నాయి కదా. 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చారు? యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండర్డ్స్ కదా ఇండియాలో. మరి అట్లాంటి యూపీఎస్సీయే 2 హాల్ టికెట్స్ ఇవ్వనప్పుడు టీజీపీఎస్సీ ఎందుకు 2 హాల్ టికెట్స్ ఇస్తుందండి? టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. మీరేమంటారు? టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అని పెద్ద పెద్ద పదాలు చెప్తుంది కదా, అన్నిట్లల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. అది టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అదొక పొలిటికల్ పప్పెట్ అయిపోయింది ఈరోజు. అండ్ ఇంకోటి ఏంది, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నియామక పత్రాలు అందించిండో రేవంత్ రెడ్డి గారు, అది ఏంది? జస్ట్ అది కేవలం ఏమంటారు పొలిటికల్ మోటివ్తోనే చేసినారని మేము అంటున్నామండి. ఎందుకంటే మీకు నిజంగా ఒకవేళ కాన్స్టిట్యూషనల్ మోటివ్ కనుక ఉంటే GO29 అనేది అన్కాన్స్టిట్యూషనల్, దాని విరుద్ధంగా మీరు ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహిస్తారు? తెలుగు మీడియం అభ్యర్థులకు ఎట్లా న్యాయం చేస్తారండి? ఎట్లా న్యాయం చేస్తారు? ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ కనుక క్వాలిఫై కాకపోతే ఆ రూల్ ప్రకారం మిగతా పేపర్స్ని ఇవాల్యుయేట్ చేయొద్దు. కానీ టీజీపీఎస్సీ ఏం చేసింది? అన్ని పేపర్స్ని ఇవాల్యుయేట్ చేసి GRLలో వాళ్ళని రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకెక్కడ ఉందండి ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? రిటైర్డ్ ఫ్యాకల్టీ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ చెప్పుకునే లెక్చరర్స్ని వాళ్ళని తీసుకొచ్చి పేపర్లు దిద్దిపిస్తే వేర్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ? ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది? 2 హాల్ టికెట్స్ ఇష్యూ. మళ్ళీ ఇంకోటి ఏంది? జెండర్ డిస్పారిటీ, సెంటర్ అలొకేషన్లో జెండర్ డిస్పారిటీ. ఎందుకు వాష్రూమ్స్ లేవు ఉమెన్స్ కోటే హాస్టల్లో, వాష్రూమ్స్ లేవు కాబట్టి అది ఉమెన్స్కి పెట్టడం జరిగిందని చెప్పి చెప్తాను. వాష్రూమ్స్ లేకపోతే విమెన్స్కి వేయొద్దు, మెన్స్కి వేయాలి కదా. వాష్రూమ్స్ లేకపోతే మెన్స్కి వేయాలి, విమెన్స్కి ఎట్లా వేస్తారు? నారాయణమ్మ కాలేజ్ ఉందండి, అది కూడా విమెన్స్ కాలేజే కదా. మళ్ళీ నారాయణమ్మ కాలేజ్లో జెండర్ డిస్పారిటీ లేనప్పుడు వై ఇన్ కోటి విమెన్స్? మళ్ళీ అదొకటే కాకుండా కోటి విమెన్స్ నుంచి 71 మెంబర్స్ ఎట్లా సెలెక్ట్ అవుతారు? జస్ట్ 2.15 రేషియోలోనే చాలామంది సెలెక్ట్ అయినారు. దాదాపు ఒక 1300 మంది దాకా సెలెక్ట్ అయినారు. ఏంది సెలెక్ట్ కావడం కాదు కానీ సేమ్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి. సో ఇదొకటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అగెయిన్స్ట్. జడ్జిమెంట్ ఏమొచ్చింది? బయోమెట్రిక్ వల్ల గ్రూప్ 1 క్యాన్సిల్ అయినప్పుడు కోర్టు ఏం చెప్పింది? జస్ట్ ఎగ్జామ్ పెట్టమంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి 503 పోస్టులకి 60 పోస్టులు కలిపి 2 లక్షల మందిని కాంపిటీషన్ తీసుకొచ్చారు. అంటే ఎవరైతే ఏళ్ళ తరబడి నుంచి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఈ 562 మెంబర్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో రీసెంట్గా డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఏళ్ళ తరబడి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి నాలెడ్జ్ లేదా? వాళ్ళకి చదువు రాదా? ఎవరైతే నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తెలంగాణ ఉద్యమ పుస్తకాలు రాసిరో, మిగతా సబ్జెక్టుల పుస్తకాలు రాసిరో వాళ్ళకి తెలివి లేనట్టేనా? ఎవరైతే రీసెంట్గా
రీసెంట్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఎట్లా వస్తుందండి? వాళ్ళు కొంతమంది చెప్తారు మేము జస్ట్ 3 monthsలోనే ప్రిపేర్ అయినా, మేము జస్ట్ 90 daysలోనే ప్రిపేర్ అయినామని చెప్తారు. ఏళ్ళ తరబడి నుంచి ప్రిపరేషన్ అయిన వాళ్ళకి రాదు, కానీ 3 నెలలు 90 రోజులు చదివిన వాళ్ళకి గ్రూప్ 2 వస్తుందండి. గ్రూప్ 2 అనేది ఒక రాష్ట్రంలోని అత్యంత హై క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు. మరి అటువంటి పోస్టులు మీరు ఇంత ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా మీరు అందజేస్తారండి? Yeah, I'm Ramavat Mohan and I have appeared for the Group 1 mains. And the thing is, like I am post-graduated from IIT Kharagpur. So UPSC నేను మెయిన్స్ వరకు వెళ్ళాను. సో అక్కడ నాకు ఎస్ఏలో చాలా బ్రహ్మాండంగా మార్కులు వచ్చాయండి. సో హియర్ వెన్ ద టీజీపీఎస్సీ కమ్స్, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ గ్రూప్ 1 కేసులో మొత్తం అవకతవకలు జరిగాయి. అంటే బేసికలీ ఎవాల్యుయేషన్ మాట్లాడుతూ నాకు ఏమైనా పైసలు ఇచ్చారా, 3 కోట్ల ఇచ్చిన నువ్వు జాబులు కొన్నారు, అది మీరు ఇచ్చారా ఏమని డైరెక్ట్ వాళ్ళని అడిగింది ఆస్పిరెంట్ని. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. చూడలేదు నిన్న? నేను చూడలేదు నిన్న, ఎందుకంటే కనీసం నేను ఛాయ్ కూడా తాగినా మీతోటి, కానీ మరి ఇట్లా ఆరోపణలు చేస్తున్నా మీద అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కరెక్టే. ఇప్పుడు అది ప్రభుత్వం చేసే పని. అది ఇప్పుడు 3 కోట్లు సీఎంకి ఇచ్చారా లేదా నాకు తెలియదు. అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే 3 కోట్లు ఇచ్చిర్రా, ఎవరు ఇచ్చిరా ఏందనేది బట్టబయలు అవుతుంది. అది యాజ్ అన్ ఆస్పిరెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గురించి నేను ఇక్కడ కామెంట్ చేయదలుచుకోలేదు. ఓన్లీ ఏంటంటే మాకు అన్యాయం జరిగింది. అయితే 15 రోజులు అయితే తీర్పు, ఫైనల్ తీర్పు వస్తుంది, దాన్ని బట్టి పోస్టింగ్స్ చేయొచ్చు కదా, కానీ ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకంటారు? అదే ఇప్పుడు మాకు అందరికీ, ఇప్పుడు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ, ఇప్పుడు గ్రూప్ 1 ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేష, పగ ఏం లేదు మాకు. వాళ్ళు మాలానే ఆస్పిరెంట్స్ అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది కదా, ఏదైతే నామవరపు రాజేశ్వరరావు, రచనారెడ్డి మేడం చాలా మాకు 3-4 నెలల నుంచి వాళ్ళు వాదిస్తే ఇప్పుడు డివిజన్ బెంచ్కి వచ్చింది. అంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో మాకు ఫేవర్లో వచ్చింది. ఎందుకంటే ఆడ అవకతవకలు జరిగాయి కాబట్టి స్పష్టంగా ప్రతి ఒక్క పాయింట్ని 222 పేజీలల్లో జడ్జి గారు క్లుప్తంగా రాశారన్నట్టు. అంటే ఎవాల్యుయేషన్ మెథడాలజీలో. కానీ ఇప్పుడు 10 మంది ఎక్కువ ఎట్లా వస్తారండి? ఇప్పుడు 100 మంది, ఒక్క నిమిషం, ఆరోపణలన్నీ తప్పని చెప్పేసి డివిజనల్ బెంచ్ కొట్టేసింది కదా. డివిజనల్ బెంచ్ ఆర్గ్యుమెంట్స్ కూడా వినాలి కదా. ఇప్పుడు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు కదా. అక్టోబర్ 15కి ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా. మరి రాత్రికి రాత్రి రిజల్ట్ ఇచ్చి అర్ధరాత్రి ఒక 2 రోజులకే మీరు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంది అని అంటున్నారు కదా, మరి అంత తొందర ఎందుకు? అదే అక్టోబర్ 15కి అయితే ఇప్పుడు నేను అదే ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పిఎస్సీ ఎగ్జామ్ కూడా గ్రూప్ 1 రాశాను నేను, దాంట్లో విక్టిమే. మరి ఆ జడ్జిమెంట్ రిజల్ట్లో ఉంది. అంటే కొందరు పోస్టింగ్ ఇచ్చారు అప్పటికి. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు అక్టోబర్ 15th అనే జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీకు అంత తొందర ఎందుకు? మీరు నిజంగానే ట్రాన్స్పరెన్సీగా చేశారు కదా. ఇప్పుడు టీజీపీఎస్సీ మరి ఆ 10 మంది ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మ్యాజిక్ చేసిర్రా? పట్టుకోలేకపోతున్నారు 2 హాల్ టికెట్లు ఉండడం వల్ల. అదే 2 హాల్ టికెట్ ఎందుకు అని అంటున్నా నేను. ఇప్పుడు దొంగతనం చేయడానికే కదా. ప్రిలిమినరీలో 1 హాల్ టికెట్. ఇప్పుడు నేను రాసిన నా హాల్ టికెట్ ప్రిలిమ్స్ నా దగ్గర ఉంది, మెయిన్స్ రాసిన నేను చేస్తా. ఇప్పుడు అదే ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ మీరు దాంట్లో పెట్టాలి కదా ఫైనల్ లిస్ట్లో. అర్థమైందని చెప్పేది. సో ఇక్కడ ఏంటంటే మాకు అన్యాయం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు లిస్ట్లో లేరు. అంటే దాంట్లో కొందరు అర్హత ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ కానీ, జ్యుడిషియల్ కమిషన్ కానీ, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్, బ్యూటిఫుల్ జడ్జిమెంట్. అసలు అది అక్కడే అవకతవకలు లేకుంటే ఇప్పుడు ఆ జడ్జి అంత నాలెడ్జ్ లేదే ఇస్తాడా జడ్జిమెంట్ని? డివిజన్ బెంచ్ కొట్టేసింది, సరే అది స్వాగతిస్తున్నాము. మేము ఇక్కడ అన్యాయం జరిగిందని ఫైనల్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి అందరము రెడీగా ఉన్నాము. సో ఇక్కడ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో, అర్హత ఎవరికి ఉందో, నాలెడ్జ్ ఎవరికి ఉందో వాళ్ళు లిస్ట్లో ఉంటే మాకే అభ్యంతరం లేదు. సో అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంది అంత తొందరగా? అర్థమైందా? ఇప్పుడు సీఎం గారు చెప్పారు ఇప్పుడు 3 కోట్ల, అది మాకు అనవసరం. అది జ్యుడిషియల్ కమిషన్ కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి. అవి నేను చూడలేదు, నేను చెప్పాను, అది నేను చెప్పలేదు. మీరు చెప్పారు కాబట్టి ఆ పాయింట్ చెప్తున్నాను. ఆరోపణలు చేస్తారు, అది వాస్తవం లేదని చెప్పి చెప్తా ఉండే. అవును. సో దీనికంటే ముందు ఇంకో వింత ప్రెస్ మీట్ పెట్టారు పేరెంట్స్ అందరూ. ఎవరు? సెలక్షన్ లిస్ట్లో ఉన్నోళ్ళు, వాళ్ళు ఏడుపులు తూడుపులు ఏదో చేసిర్రు. అంటే మా పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు కదా. మరి 21,000 మంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు నేను మంచి సాఫ్ట్వేర్ జాబు, మంచి ప్యాకేజ్ ఉంటే, అరే మనకు యూపీఎస్సీ మిస్ అయింది, సో తెలంగాణలో మనకు సివిల్ సర్వీసెస్ అత్యున్నతమైన పోస్ట్ కదా, మనం సర్వీస్ చేద్దాము అనే ఉద్దేశంలో నేను జాబ్ వదిలేసి, అయితే కొందరేంది వాళ్ళు 2 నెలల్లో 1 నెలలోనే మొత్తం ప్రిపేర్ అయిపోయారంట.
ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్డ్ పుస్తకాలు రాసిన వాళ్ళు పిహెచ్డి చేసిన క్యాండిడేట్స్ లిస్టులో లేరు. అంటే పుస్తకాలు రాసిన వాళ్ళకు తెలంగాణ మూమెంట్ మీద 10 పుస్తకాలు రాసిన వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఉన్నారా? అంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎవరైతే బీటెక్ చేసారో వాళ్ళ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా టాలెంట్కి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మేము అనేది ఏంది, పబ్లిక్ డొమైన్లో మా పేపర్స్ పెట్టండి, వాళ్ళ పేపర్స్ కూడా పెట్టండి. అర్థమైందా? మా పేపర్లు వాళ్ళ పేపర్లు. హైకోర్టు సుప్రీం మన హైకోర్టు చెప్పినట్టు ఆ జడ్జిమెంట్లు ఏమన్నది, రీఎవాల్యుయేషన్ అన్నా లేకపోతే రీమెయిన్స్ అన్నా కండక్ట్ చేయన్నది. రీఎవాల్యుయేషన్ సాధ్యం కాదు. ఎందుకు? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లోనే లేదు. కాబట్టి రీమెయిన్స్ కండక్ట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మేము డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్కి వెయిట్ చేస్తున్నాము, కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సిన ఏం చేయబోతా ఉన్నారు? నెగిటివ్ వస్తే ఏముంది, మాకు జ్యుడిషియరీ మీద మాకు నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. సో మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము, అక్కడ కేసు వేస్తాము. మేము లాస్ట్లీ మేము గెలుస్తాము, తప్పకుండా మేము గెలుస్తాము. ఎందుకు? సత్యమేవ జయతే, ధర్మం న్యాయం అనేది ఇక్కడ గెలుస్తుంది అంతే. అది కొంత లేట్ కావచ్చు, కానీ లాస్ట్కి మేమే గెలుస్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇంత తొందర పోస్టింగ్స్ ఇచ్చింది, దీనిపైన మీరేమంటారు? బ్రదర్, ఇది ఆషామాషిగా గ్రూప్ 1 అనేది 30 ఏళ్ళ. ఇప్పుడు మనము ఒక పెన్ను కొనుక్కుంటేనే రుద్ది ఒక కిరాణా షాప్ కాడ పెన్ను కొనుక్కుంటే రుద్ది చూస్తాము. ఒక మహిళలు ఒక వంకాయలు కొందామంటేనే పుచ్చులు ఉన్నాయా మంచిగా ఉన్నాయా చూస్తారు. ఇది 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసే తెలంగాణకు మనం ఈ ఒక పెన్ను కొంటేనే గీకి చూస్తాం. అలాంటిది ఈ 30 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళని యూపీఎస్సీ తరహాలో ట్రాన్స్పరెన్సీగా మంచిగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకే హాల్ టికెట్తో పెట్టి ట్రాన్స్పరెన్సీగా పెడితే బాగుండేది. కాబట్టి రాత్రికి రాత్రి ఇస్తే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు అర్ధరాత్రి దొంగతనం చేయడం ఇది సబబు కాదు, ఇది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, వెస్ట్ బెంగాల్లో 25,000 టీచర్ జాబ్ల పోస్టులని మళ్ళీ 5 సంవత్సరాలు చేసినా కూడా మళ్ళీ రాంగ్ అని కొట్టేసింది. కాబట్టి ఇది కూడా కొట్టేస్తుంది. ఇది ఏమైనా వాళ్ళని తృప్తిపరచడం కోసం గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఫేవర్గా వస్తుంది అనుకుంటారు. ఇది ర్యాంకర్స్గా మీరు అనేది నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి కూడా అవకతవకలే. 14 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి, దాని మీద ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. మళ్ళీ జీవో 29 దాని మీద ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. తెలుగు మీడియం వాళ్ళు వాయిదా వేయాలని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. తెలుగు మీడియం వాళ్ళకి న్యాయం జరగాలని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. ఇంకా మేము ఎన్నిసార్లు మొత్తుకో, మేము నిరుద్యోగులం, ఖచ్చితంగా మాకు ఫేవర్ జరుగుతుంది. సుప్రీంకోర్టులో క్లియర్గా చెప్పింది కదా బ్రదర్. సింగిల్ కోర్టు, మన హైకోర్టు సింగిల్ కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, మంచిగా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఖచ్చితంగా ఆ 222 పేజీలతోటి ఒకే సెంటర్లో 126 సెంటర్లో ఉన్న మహిళలు 136 మంది వచ్చారు. మళ్ళీ అదే ఒక్క మహిళా కోర్టు ఉమెన్స్ కాలేజ్లో 70 మంది ఎలా వచ్చారని క్లారిటీగా అర్థమవుతుంది. ఫిలిమ్స్కి మెయిన్స్కి హాల్ టికెట్స్ ఉన్నప్పుడు అప్పుడే అర్థమవుతుంది. ట్రాన్స్పరెన్సీ మరి నువ్వు 10 మంది ఎక్కువ వచ్చారు కదా, అది బయట పెట్టడం మాకు అనుమానాలు ఉన్నాయి. అది బయట పెడితే నివృత్తి అవుతుంది కదా.